ప్రతి ఒక్కరికి కూడా కులం కానీ మతం కానీ పార్టీ కానీ చూడకుండా మన పార్టీకి ఓటు వేయకపోయినా అందరికీ కూడా ఈరోజు ఈ యొక్క గ్రామంలో ఈ యొక్క రామతీర్థం బీరవేలు సచివాలయ పరిధిలో దాదాపు 18 కోట్లు 47 లక్షలు డీపీటీ ద్వారా నాన్ డీపీటీ ద్వారా 3,59 లక్షలు మరి మొత్తం టోటల్ 22,06 లక్షలు ఒక సచివాలయ పరిధిలో 22,06 లక్షలు ఈ యొక్క సంక్షేమ కార్యక్రమాలకు మీ యొక్క అకౌంట్లో నేరుగా ప్రతి గ్రామంలో ఉండే ప్రతి పేదవాని అకౌంట్లో కూడా ఈరోజు డబ్బులు జమ అయినాయి. స్వాతంత్రం వచ్చి ఇన్ని సంవత్సరాలైనా కూడా ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా, ఎందుకంటే మీకు దాదాపు కొంతమందికి 50 ఏళ్ళు ఉంటాయి, కొంతమందికి 60 ఏళ్ళు ఉంటాయి, 70 ఏళ్ళు కూడా ఉంటాయి. మీరు ఇన్ని సంవత్సరాల నుంచి ఎంతో మందికి ఓటేస్తున్నారు, ఎంతో మందిని ఎమ్మెల్యేలు గెలిపించినారు, ఎంతో మంది ముఖ్యమంత్రులు చూస్తున్నారు, ఎంతోమంది ప్రధానమంత్రులు చూస్తున్నారు. కానీ ఏ ముఖ్యమంత్రి కూడా చేయని విధంగా పేదవాళ్ళకందరికీ కూడా సంక్షేమ పథకాలు ఈరోజు అమ్మఒడి కానీ, చేయూత కానీ, పోతోడు కానీ, ఆసరి కానీ ఈ విధంగా 32 పథకాలు ఇచ్చినటువంటి ఏకైక ముఖ్యమంత్రి ఈ దేశంలో ఎవరైనా ఉన్నారు అంటే ఒక జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి కూడా తెలియజేస్తారు. ఎందుకంటే ఆయనకు ఎంత చేసినా కూడా మనకు తక్కువే. ఎందుకంటే 2 సంవత్సరాలు కరోనా, మీకు తెలుసు 2 సంవత్సరాలు కరోనాతో ఎంత ఇబ్బంది పడ్డాము, ఎంతమంది ప్రాణాలు పోగొట్టుకున్నారు. ఈరోజు మన యొక్క ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఒక సచివాలయ వ్యవస్థను ఏర్పాటు చేసి అందులో 50 కుటుంబాలకు వాలంటీర్లు ఏర్పాటు చేసి మన యొక్క గ్రామంలో ఎవరు అర్హులు ఉన్నారో వాళ్ళకి ఏ పథకాల అర్హత ఉంది, ప్రతి ఇంటికి వెళ్ళి ఆ యొక్క పథకాలు మీకు పలాని పథకాలు వస్తామన్నాయి, పలాని అమ్మఒడి ఉంది, పలాని చేయూత వస్తుంది, పలాని ఆసరా వస్తుంది, పలాని టైలర్లు అయితే టైలర్లు పెట్టుకోండి, మరి అదేవిధంగా రజకులు అయితే మీరు 10,000 పెట్టుకోండి, అదేవిధంగా అంగడి పెట్టుకుంటే 10,000 పెట్టుకోండి అని చెప్పి ఈ విధంగా ప్రతి వ్యక్తికి కూడా ప్రతి కుటుంబానికి మీరు పలాని పార్టీ మీరు తెలుగుదేశం, కాంగ్రెస్, ఇంకో పార్టీ అనేది చూడకుండా అందరికీ కూడా అన్ని విధాలుగా ఈరోజు సంక్షేమ పథకాలు ఇచ్చినాం. మరి సంక్షేమ పథకాలు ఇవ్వడమే కాకుండా అభివృద్ధి విషయంలో ఈ గ్రామంలో ఎప్పుడు కూడా నీళ్లతో చాలా వరకు ఇబ్బంది పడే పరిస్థితులు ఉన్నాయి. ఇప్పుడే చెప్పడం జరిగింది, మన నాయకులు కూడా చెప్పడం జరిగింది, ఖచ్చితంగా ఈ గ్రామం సమీపంలో నీళ్లు లేవు, ఖచ్చితంగా ఈ యొక్క నందవరం గ్రామంలో ఈ కోడ్ అయిపోయిన వెంటనే ఖచ్చితంగా అక్కడ బోర్ వేసి మరి కాలువనంటే ఖచ్చితంగా ఆ యొక్క పైపులను కూడా తీసుకొని వచ్చి చెరువులకు ఎలాంటి సంబంధం లేకుండా ఈ గ్రామానికి సపరేట్ గా పైపులైన్ వేయించి మీకు 24 గంటలు ఎప్పుడు కూడా చెప్పిన నీళ్ళు వచ్చే విధంగా చేస్తానని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా ఇప్పటికే దాదాపు ఈ గ్రామానికి సంబంధించినంత వరకు బిల్లు కింద 18 లక్షలు, మరి ఈ యొక్క గడపకు 10 లక్షలు కూడా శాంక్షన్ అయినాయి. తొందరలోనే ఈ కోడ్ రావడం వల్ల పనులు మొదలు పెట్టలేదు. ఈ యొక్క కాలనీలో ఖచ్చితంగా ఏ కాలనీలో రోడ్లు లేవు, అన్ని కాలనీలకు సంబంధించి రోడ్లు కూడా ఈ గ్రామంలో కానీ ఈ కాలనీలో కానీ ఇన్సూరెన్స్లు అన్ని కూడా పూర్తి చేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. మరి అదేవిధంగా గతంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఏ విధంగా పరిపాలన ఉండేది, ఈ సంవత్సరాలు ఈ యొక్క 5 సంవత్సరాలు ఏ విధంగా పరిపాలన ఉంది అనేది కూడా ఒకసారి మీరు ధైర్యం చేసుకోవాల్సిందిగా కోరుతా ఉన్నా. ఎందుకంటే గతంలో కేవలం ఒక పార్టీ వాళ్ళకు మాత్రమే పింఛన్లు కానీ ఏదైనా పథకాలు వచ్చేది. కానీ ఈరోజు మరి అన్ని వర్గాల వారికి, అన్ని కులాల వారికి, అన్ని పార్టీల వారికి ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో అన్ని పథకాలు వస్తూ ఉన్నాయి. ఈరోజు తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా ఆలోచన చేయాలి. ఆ డబ్బు మీరు అకౌంట్ చూసుకోండి. మీరు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఏదైనా ఒక పథకమైనా మీరు లబ్ధి పొందారా ఒకసారి ఆలోచన చేసుకోండి. కేవలం రంజాన్ తోఫాలు, ఉగాది సంక్రాంతి కానుకలు, క్రిస్మస్ కానుకలు తప్ప ఏదైనా ఒక్క రూపాయి మీకు అకౌంట్లో ఏదైనా ఏ సంవత్సరమైనా వచ్చిందా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. మరి అదేవిధంగా ఏదైనా ఒక ఇల్లు కానీ ఒక లోన్ కానీ ఏదైనా వస్తే
కేవలం ఒక రేషన్ కార్డు వస్తే కూడా, కేవలం పింఛన్ వస్తే కూడా జన్మభూమి కమిటీలు చెప్తేనే వచ్చే పరిస్థితి ఉండేది. కానీ ఈరోజు మా వైఎస్ఆర్ పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ ఎవరు కూడా ఎవరికి ఇచ్చినా కూడా అందరూ మన వాళ్ళే, ఏ పార్టీ వాళ్ళైనా కూడా ఇవ్వండి, మీరు పేదవాళ్ళకు సాయం చేయమని చెప్పి అధికారులకు కానీ మా యొక్క వాలంటీర్లకు కానీ చెప్పడం జరుగుతూ ఉంది. కాబట్టి మీరు ఇవన్నీ కూడా దృష్టిలో ఉంచుకొని మరోసారి మన జగన్మోహన్ రెడ్డి గారికి అవకాశం ఇవ్వండి. ఈ మధ్య బనగానపల్లికి వచ్చినప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఓటే చెప్పారు, కాళీస్వామి రామరెడ్డికి ఓటేస్తే నేను ముఖ్యమంత్రి అవుతానని చెప్పి కూడా చెప్పడం జరిగింది. కాబట్టి మీరందరూ కూడా నాకు ఖచ్చితంగా ఈ గ్రామంలో గతంలో కూడా ఈ గ్రామం నుంచి మంచి మెజార్టీ ఇచ్చినారు. ఈ గ్రామం నుంచి ఎందుకంటే ఈరోజు ప్రతి తెలుగుదేశం వాళ్ళు కూడా లబ్ధి చేకూర్చడం కాబట్టి మీరు దృష్టిలో ఉంచుకొని తప్పకుండా, ఎందుకంటే ఈరోజు చాలా మంది మహిళలు ఉన్నారు, ముఖ్యంగా ఆసరా. ఏ గ్రామంలో గతంలో చంద్రబాబు నాయుడు 16,000 కోట్ల రూపాయలు మోసం చేస్తే ఈరోజు దాదాపు 26,000 కోట్ల రూపాయలు ఆసరా కింద ప్రతి ఒక్క అకౌంట్ లో కూడా అక్క చెల్లెమ్మల అకౌంట్ కూడా డబ్బులు 0 వడ్డీతో సహా కూడా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా గతంలో రైతులకు 87,600 కోట్లు చంద్రబాబు నాయుడు మోసం చేస్తే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా ఇవ్వడం జరిగింది. ఈ విధంగా రైతులకు సంబంధించి ఎవరికి ఇబ్బంది పెట్టకుండా ఈరోజు రైతులు మరి ఈ 4 సంవత్సరాలు వర్షాలు బాగా పడ్డాయి. ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో రాష్ట్రం అంతా సుభిక్షంగా ఉంది. ఈ సంవత్సరం అంతా వర్షాలు లేకపోయినప్పటికీ కూడా శ్రీశైలం రిజర్వాయర్లో ఇప్పటి నుంచి మన గోడకల్ రిజర్వాయర్కు నీళ్లు నిలిపి మార్చి మొదటి వారం వరకు కూడా నీళ్లు ఇచ్చిన ఘనత మన ప్రభుత్వాన్ని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా మీరు చూడండి, ఎక్కడైనా బంధువులు ఉంటారు, ఎక్కడైనా స్నేహితులు ఉంటారు, మిగతా ప్రాంతాల్లో ఏ విధంగా నీళ్లకు సమస్య ఉంది, మన ప్రాంతంలో మన యొక్క గ్రామాల్లో ఏ విధంగా నీటి సమస్య లేకుండా తెచ్చినాము ఒకసారి ఆలోచన చేయండి. ఈ విధంగా మన ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఈ మధ్య బనగానపల్లికి వచ్చినప్పుడు కూడా చాలా గ్రామాల్లో నీటి సమస్య ఇంకా ఉంది అని చెప్తే 100 కోట్ల రూపాయలు కూడా మనకు మన బనగానపల్లి మండలానికి శాంక్షన్ చేసినారని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా ఆ 100 కోట్ల రూపాయలతో ప్రతి గ్రామానికి పైప్ లైన్ వేసి రిజర్వాయర్కి నీళ్లు తెప్పిస్తామని చెప్పే సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. కాబట్టి మీరు వెళ్ళి కూడా దృష్టిలో ఉంచుకోండి. ఖచ్చితంగా పనిచేసే ప్రభుత్వానికి మీకు ఎవరైతే అందుబాటులో ఉండి ఏ కష్టం వచ్చినా ఏ వచ్చినా కూడా మీకు సాయం చేసే వ్యక్తి నేను ఎక్కడ కూడా అందుబాటులో ఉంటాను, ఎక్కడ బనగానపల్లిలో ఉంటాను. కాబట్టి మీరు కనీసం ఫోన్ చేసినా కూడా మీ ఫోన్ అందుకొని ఎమ్మడే పనిచేసి పెట్టే వాణి. కాబట్టి మీరు వెళ్ళి కూడా దృష్టిలో ఉంచుకోండి. అదేవిధంగా మన పార్లమెంట్ అభ్యర్థి కోటా బ్రహ్మానంద రెడ్డి గారు కూడా మంచి వ్యక్తి, సౌమ్యుడు. మరి ఎవరైనా కూడా ఫోన్ చేస్తే పలికే వ్యక్తి. మరి పార్లమెంట్ కూడా ఖచ్చితంగా మీకు 2 ఓట్లు ఇస్తాం, 2 కూడా ఫ్యాన్ గుర్తు. ఎందుకంటే చాలా మంది ఇంకా మన గుర్తు గురించి చాలా ప్రజలు మరి ప్రభుత్వ లీడర్లు అందరూ కూడా ఇంటింటికి వెళ్ళి మన ఫ్యాన్ గుర్తుకు ఓడేయాలని చెప్పి ప్రతి ఒక్కరిని కూడా కలిసి మనం ఈ విధంగా ఈ యొక్క 5 సంవత్సరాల్లో ఏ విధంగా మీరు లబ్ధి పొందారు, ఎన్ని లక్షల రూపాయలు మీకు అకౌంట్ లో వచ్చినాయి అనేది కూడా మీకు తెలుసు. మేము గడపడంతో వచ్చినప్పుడు కూడా మీకు ఓనర్గా కూడా చెప్పడం జరిగింది. ఇంకా ఈ గ్రామానికి సంబంధించినంత వరకు ఇంకా కొంతమంది ఇల్లు కావాలని చెప్పి కూడా అడుగుతా ఉన్నారు. ఎన్నికల తర్వాత ఖచ్చితంగా మీకు ఇల్లు కూడా శాంక్షన్ చేయిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా మీకు ఎప్పుడు కూడా నీళ్లకు ఇబ్బంది లేకుండా ఈ గ్రామానికి 24 గంటలు కరెంటు నీటికి గురించి ఈ యొక్క మంచినీటికి ఇబ్బంది లేకుండా 24 అవర్స్ కూడా కరెంటుకు డబ్బులు కూడా కట్టడం జరిగింది. త్వరలోనే ఆ 24 గంటల కరెంటు కూడా ఇచ్చేయడం జరుగుతుంది. మీకు తొందరలోనే మీ యొక్క నందవరం నుంచి సపరేట్ గా కాలువల బయటలో వేపించి ఈ గ్రామానికి శాశ్వతంగా పరిష్కారం నీటి సమస్య లేకుండా చేస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నారు. ఇంకా ఈ గ్రామానికి సంబంధించి ఏమైనా సమస్యలు ఉంటే మా దృష్టికి తీసుకెళ్ళండి. ఇప్పుడు ఎన్నికలు కూడా ఉంది కాబట్టి మరి మేము హామీ ఇవ్వలేము. ఖచ్చితంగా ఎన్నికలు అయిన తర్వాత ఖచ్చితంగా ఎన్నేళ్ళగా తప్పకుండా మేము గెలుస్తాం. పార్లమెంట్ అభ్యర్థిగా ఖచ్చితంగా కోటా బ్రహ్మానంద రెడ్డి గెలుస్తారు. మళ్ళీ 100% ఏ సర్వేలు చూసినా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం వస్తుంది, జగన్మోహన్ రెడ్డి గారు సీఎంగా అవుతారు. కాబట్టి
తప్పకుండా మీ అందరి ఆశీస్సులు మీ అందరి ఆదరాభిమానం నాకు వచ్చి ఖచ్చితంగా మరోసారి మాకు అవకాశం కల్పించవలసిందిగా కోరుకుంటూ ఇప్పటికే చాలా వరకు ఆలస్యం ఉంది, మరి ఇంకా చెరువుపల్లి కూడా వెళ్ళేది ఉంది, మరి ఎక్కువ టైం అయిపోతే కూడా అక్కడ మళ్ళీ మాట్లాడేదానికి కూడా చాలా ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి మరి మీరు ఏ విధంగా కూడా ఇంకా మా గ్రామానికి సంబంధించి మళ్ళీ మన వాళ్ళు కూడా రావడం జరుగుతుంది, ఇంటింటి ప్రచారం కూడా చేయడం జరుగుతుంది. మీరందరూ కూడా ఆ యొక్క ప్రచారంలో పాల్గొని ప్రతి ఒక్కరు కూడా ఫ్యాన్ గుర్తు మర్చిపోకుండా ప్రతి ఒక్కరు కూడా ఎందుకు ఫ్యాన్ గుర్తు పోవాలి. ఈ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో మరి ఏ విధంగా లబ్ధి చేకూరింది, మీరు గత 5 సంవత్సరాలు ఈ యొక్క 5 సంవత్సరాలకు పరిపాలన చూసుకోండి. ఎందుకంటే మీ యొక్క అకౌంట్లు సాక్ష్యం ఉన్నాయి. గతంలో 5 సంవత్సరాలు మీ యొక్క అకౌంట్లో ఎంత డబ్బు వచ్చింది, ఈ 5 సంవత్సరాలు ఎంత డబ్బు వచ్చింది, మరి ఓటు వేసే ముందు ఆలోచన చేయండి. ఎవరు మనకు సహాయం చేశారు, ఏ ప్రభుత్వంలో లబ్ధి పొందినాం. కాబట్టి నేను ఓటే చెప్తా ఉన్నాను, తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా మళ్ళీ మాయమాటలు చెప్పి మళ్ళీ మీ వద్ద ఓట్ల కోసం ఇస్తా ఉన్నారు. మరి ఇంతవరకు కూడా సూపర్ సిక్స్ అని చెప్పి కొన్ని పెట్టాం, ఈరోజు సూపర్ సిక్స్ లేవని మళ్ళీ అది రద్దు చేస్తామని చెప్పి చెప్తా ఉన్నారు. అదేవిధంగా బాబు సూర్యుడు భవిష్యత్తు గ్యారంటీ అని చెప్తా ఉన్నారు. వాళ్ళ పార్టీకి గ్యారంటీ వారంటీ లేని పార్టీ. అటువంటి పార్టీలు ఓటేస్తే మనల్ని మోసం చేసుకునే పరిస్థితి వచ్చింది. కాబట్టి మీరు కనీసం వాళ్ళు 6 సూపర్ సిక్స్ పెట్టారు, ఆ పథకాలకు మళ్ళీ దిక్కు లేకుండా ఈ దిక్కు రద్దు చేసినామని చెప్పి చెప్తా ఉన్నారు. మరి ఈరోజు కనీసం ఇంతవరకు ప్రభుత్వం ఎన్నికలే జరగలేదు, ఇన్నిసార్లు పథకాలు పెట్టడం రద్దు చేయడం ఈ విధంగా ఉంది మన జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో. మరి ఏ విధంగా అయితే నవరత్నాలు పెట్టి ఈరోజు ఇన్ని నవరత్నాలన్నీ కూడా 195% పథకాలన్నీ కూడా మరి అమలు చేసి ఈరోజు ఇళ్ల వద్దకే అవాతాతలు ఇంటి వద్దకే వచ్చి పింఛనిస్తా ఉన్నాం. మరి ఇది చూసి ఊరలేని ఈ యొక్క చంద్రబాబు నాయుడు కోర్టుకి ఇచ్చి సిగ్గు లేకుండా మళ్ళీ కోర్టుకి ఇచ్చి ఆ పథకాలన్నీ కూడా ఆ యొక్క వాలంటీర్లు ఇళ్ల వద్ద పోతూ ఈ యొక్క ముస్లిం వాళ్ళు వికలాంగులందరూ కూడా సచివాలయం దగ్గరికి వెళ్ళండి అని చెప్పే పరిస్థితి. కాబట్టి ఇటువంటి నాయకులకు మళ్ళీ మనం ఓట్లు ఇస్తే ఈరోజు ఈ పథకాలన్నీ కూడా ఏమీ రావు. మీకు ఈ పథకాలు రావాలంటే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావాలి. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావాలంటే ఇక్కడ ఎమ్మెల్యేగా నేను గెలవాలి, పార్లమెంట్ ఎంపీ చైర్మన్ జగన్మోహన్ రెడ్డి గెలవాలని చెప్పి తెలియజేస్తే వీరందరూ కూడా ఈరోజు ఎంత ఉత్సాహంతో పాల్గొన్నారో రేపు వచ్చే నెల 11వ తేదీ కూడా ఏమైనా ఉత్సాహం మరి తెలియజేసుకొని తప్పకుండా 2 ఓట్లు ఇస్తారు. 2 కూడా ఫ్యాన్ గుర్తు మీద ఓటు వేసి మమ్మల్ని ఎమ్మెల్యేగా ఎంపీగా గెలిపించవలసిందిగా ప్రార్థించి తెలియజేస్తుంటారు. ట్రాక్టర్లు ఉన్నాయి, అదేవిధంగా పలుకూరు కానీ ఈ గ్రామాల్లో రామకృష్ణాపురం కానీ ఈ గ్రామాల్లో ట్రాక్టర్లు ఉన్నాయి. ఆర్టీఓ వాళ్ళు ఎక్కువగా మరి పట్టుకొని ఫైన్లు వేస్తా ఉన్నారని చెప్పినారు. తప్పకుండా ఈ యొక్క ఆర్టీఓ కానీ బ్రేకింగ్ సెంటర్లో మీకు పట్టుకోకుండా నేను బాధ్యత తీసుకొని ఖచ్చితంగా మీకు ఎలాంటి ఫైన్లు లేకుండా నేను చూసుకుంటానని చెప్పి నేను హామీ ఇస్తా ఉన్నాను. ఖచ్చితంగా మీకు ఏ సహాయం కావాలన్నా నాకు ఫోన్ చేయండి. నా నంబర్ 9440829999. మీరు ఫోన్ చేయండి. ఎప్పుడైనా కూడా మీకు ఏ బ్రేకింగ్ ఫిల్టర్ పట్టుకున్నా, ఏ ఆర్టీఓ పట్టుకున్నా, ఏ ఎస్ఐ పట్టుకున్నా, ఏ సిఐ పట్టుకున్నా ఖచ్చితంగా చలాల్లో నేను తీసుకొస్తానని చెప్పి నేను తెలియజేస్తాను.